కాబట్టి ఈ దామోదర మాసంలో ప్రతి ఒక్కరూ కూడా శ్రీకృష్ణ భగవానుడికి నేతి దీపాన్ని సమర్పించి దామోదరాష్టకం వీలైతే దామోదరాష్టకాన్ని చదవండి. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. ప్రతినిత్యము కూడా జీవితాంతము మనం చేయవలసినటువంటి పని 16 మాలల పర్యంతము హరే కృష్ణ మహామంత్రాన్ని జపించుట, 4 నియమములను వైష్ణవాచార్యాలు విధించినటువంటి 4 నియమములను పాటించుట, నా ప్రభుపాద్ బుక్స్ని, నా ప్రభుపాద్ పుస్తకాలు శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంతరంగిక శక్తి. శీల ప్రభుపాద్ రాసినటువంటి అన్ని పుస్తకాలు గోలోక బృందావనానికి నేరుగా మార్గాలు. శ్రీల ప్రభుపాదని ఎవరైతే శ్రీకృష్ణ భగవానికి నిత్య సేవకుడుగా, నిత్య సిద్ధ మహాభాగవతుడుగా నమ్ముతారో వారు ఇదే జన్మని ఆఖరి జన్మగా చేసుకుంటారు. శ్రీకృష్ణ భగవానుడితో తమకున్నటువంటి నిత్య సంబంధాన్ని పునరుద్ధరించుకోగలుగుతారు. శ్రీకృష్ణ ప్రేమ, జీవుల సహజస్థితి అయినటువంటి కృష్ణ ప్రేమను పొందుతారు. ఈ జీవిత అనంతరం శ్రీకృష్ణ భగవానుడి స్వధామమైనటువంటి మన స్వధామమైనటువంటి గోలోక బృందావనాన్ని చేరుతారు. ఇది తథ్యం, ఇందులో ఎటువంటి అసత్యము లేదు. అందరూ నా ప్రభుపాద్ పుస్తకాలను చదవండి, హరే కృష్ణ మహామంత్రాన్ని చేయండి, 4 నియమాలు పాటించండి. శ్రీకృష్ణ భగవానుడి మీ సహజస్థితి శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రేమను పొంది గోలోక బృందావనాన్ని చేరుకోండి. హరే కృష్ణ. జై శ్రీల ప్రభుపాద్.